ఈ నానేగాడి శాసనం దొరికినటువంటి ఒక గుహ, అంటే ఆ ప్రాంతంలోని ఒక గుహలో ఆరుగురు వ్యక్తుల యొక్క విగ్రహాలు లేకపోతే పోర్ట్రాయిస్ అనేటువంటివి దొరికాయి. ఒక గుహలో ఆరుగురు వ్యక్తుల యొక్క పోర్ట్రాయిస్ అనేటువంటివి దొరికాయి. ఎవరెవరు వాళ్ళు అంటే, ఒక పలక మీద ఆరుగురు వ్యక్తుల యొక్క బొమ్మలు అనేటువంటివి గీయబడ్డాయి. ఎవరెవరు ఉన్నారు అంటే, మొదటి శాతకర్ణి ఇతని యొక్క ఫాదర్ ఎవరు? శ్రీముఖుడు. అదేవిధంగా శాతకర్ణి యొక్క వైఫ్ ఎవరు? దేవీ నాగానిక ఫాదర్ పేరు మహారథి త్రాణకయ్యరో. ఫాదర్ పేరు మహారథి త్రాణకయ్యరో. దేవీ నాగానిక ఫాదర్ పేరు మహారథి త్రాణకయ్యరో. మళ్ళీ చెప్తాను చూడండి. నానేగాడి శాసనం దొరికినటువంటి గుహలో ఆరుగురు వ్యక్తుల యొక్క విగ్రహాలు అనేటువంటివి, పోర్ట్రాయిస్ అనేటువంటివి దొరికాయి. ఆ ఆరుగురు వ్యక్తుల యొక్క పోర్ట్రాయిస్, ఎవరెవరి యొక్క విగ్రహాలు దొరికాయి అంటే, శాతకర్ణి ఆయన యొక్క వైఫ్ దేవీ నాగానిక, శాతకర్ణి యొక్క ఫాదర్ శ్రీముఖుడు, అదేవిధంగా దేవీ నాగానిక ఫాదర్ ఎవరండి? మహారథి త్రాణకయ్యరో. మళ్ళీ వీళ్ళిద్దరికి కొడుకులు, అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వేదశ్రీ శతశ్రీ. ఇలా మొదటి శాతకర్ణి, ఇతని యొక్క వైఫ్ దేవీ నాగానిక, మొదటి శాతకర్ణి ఫాదర్ శ్రీముఖుడు, దేవీ నాగానిక ఫాదర్ మహారథి త్రాణకయ్యరో అనేటువంటి వాళ్ళు, వీరిద్దరికీ పుట్టిన పిల్లలు వేదశ్రీ శతశ్రీ. ఇలా ఆరుగురి యొక్క విగ్రహాలు ఎక్కడ దొరికాయి? నానేగాడి శాసనం దొరికినటువంటి నానేగాడ్ అనేటువంటి ప్రాంతంలోని ఒక గుహలో, ఆ శాసనం ఎక్కడైతే ఉందో ఆ గుహలో, అక్కడ ఒక కేవ్లో, ఒక గుహలో ఆరుగురు వ్యక్తుల యొక్క విగ్రహాలు దొరికాయి. ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు అంటే, మొదటి శాతకర్ణి, అదేవిధంగా దేవీ నాగానిక, శ్రీముఖుడు, మహారథి త్రాణకయ్యరో, వేదశ్రీ శతశ్రీ. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజు. ఇతడి యొక్క గొప్పదనాన్ని ఇతడి భార్య వేయించినటువంటి నానేగాడి శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శాసనం మహారాష్ట్రలోని నానేగఢ్ అనేటువంటి ప్రాంతంలో దొరికింది. ఈ శాసనం ప్రాకృత భాషలో వేయబడింది. ఈ శాసనం దొరికినటువంటి నానేగఢ్ ప్రాంతంలో ఒక గుహలో ఆరుగురు వ్యక్తుల యొక్క విగ్రహాలు అనేటువంటివి దొరికాయి. ఈ ఆరుగురు వ్యక్తుల యొక్క విగ్రహాలు అనేటువంటివి లభించాయి. నెక్స్ట్ది, ఇప్పుడు దేవీ నాగానిక ఫాదర్ ఎవరో తెలుస్తుంది. ఎవరైనా? మహారథి త్రాణకయ్యరో. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ బిట్ అండి అది. దేవీ నాగానిక ఫాదర్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ బిట్ అది. మరి ఈ మహారథి త్రాణకయ్యరో అనేటువంటి వ్యక్తి, రట్టిక అనేటువంటి జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. రట్టిక మీకు చెప్పాను ఉదయం. పుండ్ర, పులింద, మూతిబ, శబర, రట్టిక, పీటిక, పిష్టులు, ఇదంతా జాతులని చెప్పింటారు. ఈ రట్టిక అనేటువంటి జాతి ఏ రాష్ట్రంలో ఉంటుందండి? రట్టిక అనేటువంటి జాతికి చెందిన మహారథి త్రాణకయ్యరోని శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి ఓడించి, ఈ శ్రీముఖుడు తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికి మహారథి త్రాణకయ్యరో యొక్క కూతురైనటువంటి దేవీ నాగానికనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. దేవీ నాగానిక ఎవరి కూతురు అని చెప్తున్నాను? మహారథి త్రాణకయ్యరో. మహారథి త్రాణకయ్యరో ఏం ఊరకే ఇచ్చి పెళ్లి చేయలేదు. మహారథి త్రాణకయ్యరో ఓడిపోయి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. మహారథి త్రాణకయ్యరో ఎవరి చేతిలో ఓడిపోతాడు? శ్రీముఖుడి చేతిలో ఓడిపోతాడు.
శ్రీముఖుడి చేతిలో ఓడిపోయి శ్రీముఖుడి యొక్క కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికి తన కూతురైనటువంటి దేవీ నాగానికనిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటి శాతకర్ణి శాతవాహనుల్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈతను గొప్పదనం గురించి దేవీ నాగానిక నానేగాడి శాసనం వేయించింది. ఇది ప్రాకృత భాషలో ఉంది. దేవీ నాగానిక ఫాదర్ పేరు మహారథి త్రాణకయ్యరో. శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి మహారథి త్రాణకయ్యరోను ఓడించి మహారథి త్రాణకయ్యరో కూతురైనటువంటి దేవీ నాగానికని తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మహారథి త్రాణకయ్యరో ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అంటే రట్టిక అనేటువంటి జాతికి సంబంధించిన వ్యక్తి. మరి మొదటి శాతకర్ణికి ఏమని బిరుదులు ఉంటాయి, ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే దక్షిణ పదాపతి. ఇతని యొక్క టైటిల్స్ అండి. దక్షిణ పదాపతి, అప్రహతి చక్ర, మహామల్ల, మహామల్ల, మహాకర్ణ. మహామల్ల మహాకర్ణ. దక్షిణ పదాధిపతి, దక్షిణ పదాపతి కాదండి, దక్షిణ పదాధిపతి. దక్షిణ పదాధిపతి, అప్రహతి చక్ర, మహామల్ల, మహాకర్ణ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. దక్షిణ పదాధిపతి, అప్రహతి చక్ర, మహామల్ల, మహాకర్ణ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఎవరికి? మొదటి శాతకర్ణికి. ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి 2 అశ్వమేధ యాగాలు చేసి, అదేవిధంగా 1 రాజసూయ యాగం చేసి, 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం, అనేక క్రతువులు చేసి, అనేక క్రతువులు చేసి, లాట్ ఆఫ్ సాక్రిఫికేషన్స్ చేసి, అనేక క్రతువులు రిచువల్స్ పర్ఫామ్ చేసి, అనేకమైనటువంటి రిచువల్స్ పర్ఫామ్ చేసి, అనేకమైనటువంటి రిచువల్స్ పర్ఫామ్ చేసి బ్రాహ్మణులకి గోవులని అంటే గోవులని దానితో పాటు ఆవులని దానితో పాటు అనేక గ్రామాలని దానం చేసినటువంటి వ్యక్తి. గ్రామాలని అంటే 13 గ్రామాలని దానం చేసినటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చూడండి. మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు చేశాడు, 1 రాజసూయ యాగం చేశాడు, దానితో పాటు అనేక యజ్ఞయాగాలు చేసి బ్రాహ్మణులకి అనేకమైనటువంటి దానాలు ఇచ్చాడు. బ్రాహ్మణులకి అనేకమైన దానాలు ఇచ్చాడు, ఆవులని దానం ఇచ్చాడు, దానితో పాటు నాణాలని అంటే ఆయన దగ్గర ఉండేటువంటి డబ్బును దానం ఇచ్చాడు, దానితో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని దానం ఇచ్చాడు, దానితో పాటు కొన్ని గ్రామాలను కూడా దానం ఇవ్వడం జరిగింది. 13 గ్రామాలని దానం ఇచ్చాడు. ఎవరికి? బ్రాహ్మణులకి. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులకి ఏం దానం చేశారు? ఇవన్నీ కావాలి, అందరూ దానం చేస్తారు. ఏంటివి? ఆవుల్ని దానం చేయడం, లేకపోతే డబ్బుని దానం చేయడం, లేకపోతే గోల్డ్ను దానం చేయడం, లేకపోతే అంటే ఆర్నమెంట్స్ని దానం చేయడం. కొత్తగా ఈ 3వ శాతవాహన రాజు మొదటి శాతకర్ణి ఏం దానం చేశాడు అంటే గ్రామాలని దానం చేశాడు. ఎన్ని గ్రామాలని? 13 గ్రామాలని. ఇలా భారతదేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులకి గ్రామాలు దానం చేసిన రాజవంశం. రిపీటెడ్ క్వశ్చన్ అండి. భారతదేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులకి గ్రామాలను దానం చేసిన రాజవంశం ఏంటి? శాతవాహనులు. గ్రామాలను దానం చేసిన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. ద ఫస్ట్ కింగ్డమ్ విచ్ డొనేటెడ్ విలేజెస్ టు బ్రాహ్మిన్స్. బ్రాహ్మణులకి మొట్టమొదటిసారిగా గ్రామాలను దానం చేశాడు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. గ్రామాలను దానం చేసిన రాజవంశం ఏంటి అంటే శాతవాహనులు. రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనా? మహారథి త్రాణకైరో ఇంపార్టెంటు, దానితో పాటు దేవి నాగానిక నానేగఢ్ శాసనం ఇంపార్టెంటు, అదేవిధంగా దక్షిణ పదాధిపతి అప్రహతి చక్ర అనేటువంటి టైటిల్స్ ఇంపార్టెంటు,
దానితో పాటు ఈ అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగము, దానితో పాటు ఆయన విలేజెస్ను డొనేట్ చేశాడు. గ్రామాలు దానం చేయడం అంటే అర్థం ఏంటి? ఆ గ్రామాలలో వచ్చేటువంటి ఆదాయం అంతా ట్యాక్సులు కలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఆ గ్రామం పైన వచ్చేటువంటి డబ్బుని అనుభవించేటువంటి హక్కు ఆ బ్రాహ్మణులకే ఉంటుంది. ఇలా బ్రాహ్మణులకి మొదటిసారిగా గ్రామాలను దానం చేసిన రాజవంశం ఏంటండి? శాతవాహనులు అనేటువంటి వాళ్ళు దానం చేసిన రాజవంశం శాతవాహనులు. మరి ఈ మొదటి శాతకర్ణి యజ్ఞయాగాలు చేశాడు అంటే ఏ మతాన్ని ఫాలో అయింటాడు? వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. అప్పటికి ఇంకా హిందూ మతం రాలేదు. హిందూ మతం ఏ శతాబ్దం? హిందూ మతం ఏ శతాబ్దం? 4వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దం. వీళ్ళందరూ ఎప్పుడు ఇంకా క్రీస్తు పూర్వంలోనే ఉన్నారు. అప్పటికి హిందూ మతం రాలేదు. ఏ మతం ఉంది? వైదిక మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇతను వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. రాజులు వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. శాతవాహన రాజులు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? అందరూ అండి కామన్ గా చెప్పేటప్పుడు శాతవాహన రాజులు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? వైదిక మతం. మరి రాజులు వైదిక మతం అయినప్పుడు రాణులు మరియు సాధారణ ప్రజలు, రాణులు మరియు అంటే రాజులు రూలర్స్ వేరు, వాళ్ళు వైదిక మతం. అదే రాణులు మరియు సాధారణ ప్రజలు బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అంటే రాణులు అనేటువంటి వాళ్ళకి మత విధానంలో స్వేచ్ఛ ఉంది, మతాన్ని ఫాలో అవ్వడంలో స్వేచ్ఛ ఉంది. అందుకే రాణులు మరియు సాధారణ ప్రజలు బుద్ధిజాన్ని ఫాలో అయితే రాజులు మాత్రం ఏ మతాన్ని ఫాలో అయ్యారు? వైదిక మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. వైదిక మతాన్ని ఫాలో అయ్యి వైదిక మత సంప్రదాయాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేసి బ్రాహ్మణులకి అనేక ఆవులు, దానితో పాటు సంపదని దానం చేశాడు. గ్రామాలను కూడా దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మరి మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి శాతవాహనుల యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తి, ఎక్స్టెండ్ చేసినటువంటి వ్యక్తి. ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి ప్యారలల్గా మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి ప్యారలల్గా ప్రపంచంలో అతనికి సమానంగా, అతనికి ప్యారలల్గా పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజులు ఎవరు? మొదటి శాతకర్ణికి సమకాలికులైనటువంటి రాజులు ఎవరు? ప్యారలల్ రూలర్స్ ఎవరు అంటే మొదటి శాతకర్ణికి ప్యారలల్గా పరిపాలించినటువంటి రాజులు ఎవరు అంటే అతనికి సమకాలికులైనటువంటి రాజులు కళింగ కారవేలుడు అనేటువంటి వ్యక్తి. కళింగ కారవేలుడు ఇతనికి ప్యారలల్గా ఉన్న రాజులు కళింగ కారవేలుడు. అదేవిధంగా ఇతనికి సమకాలికుడైనటువంటి ఇంకొక రాజు డెమిట్రియస్. కళింగ కారవేలుడు, డెమిట్రియస్, మొదటి శాతకర్ణి, వీళ్ళు ముగ్గురు కూడా సమకాలికులైనటువంటి రాజులు. కళింగ కారవేలుడు, డెమిట్రియస్, శాతకర్ణి 1 అనేటువంటి వాళ్ళు సమకాలికులైనటువంటి రాజులు. కళింగ కారవేలుడు, డెమిట్రియస్, శాతకర్ణి అనేటువంటి వాళ్ళు సమకాలికులైనటువంటి రాజులు. ఇప్పుడు చూద్దాం, కళింగ కారవేలుడు అనేటువంటి వ్యక్తికి శాతవాహనులకి రిపీటెడ్గా యుద్ధాలు జరిగేవి. కళింగ కారవేలుడికి శాతవాహనులకి రిపీటెడ్గా యుద్ధాలు జరిగేవి. ఇలా శాతవాహనులకి కళింగులకి మధ్య, శాతవాహనులకి కళింగ కారవేలుడికి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతుంటాయి, రిపీటెడ్గా యుద్ధాలు జరుగుతుంటాయి. ఇలా శాతవాహనులకి కళింగులకి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతున్నాయి అని ఆ శాతవాహనులకి కళింగులకి మధ్య జరిగేటువంటి యుద్ధాల గురించి తెలియచేసేటువంటి జాతక కథ చుల్ల కళింగ జాతకం. వీళ్ళిద్దరికీ మధ్య జరిగేటువంటి యుద్ధాల గురించి తెలియజేసేటువంటి జాతక కథ ఏంటండి? చుల్ల కళింగ జాతకం.
అంటే శాతవాహనులకి, దానితో పాటు శాతవాహనులకి కళింగులకి మధ్య నిరంతరం జరిగేటువంటి యుద్ధాల గురించి వివరించేటువంటి జాతక కథ ఏంటి అంటే చొల్ల కళింగ జాతకం. నిన్న భీమసేన జాతకం చెప్పింటాను, శర్వనిజ జాతకం చెప్పాను, ఇప్పుడు ఇంకొక జాతక కథ వచ్చింది. ఏంటిదండి? చొల్ల కళింగ జాతకం. శాతవాహనులకి కళింగులకి మధ్య జరిగేటువంటి యుద్ధాల గురించి చెప్పేటువంటి శాసనం చొల్ల కళింగ జాతకం అనేటువంటిది. మరి ఈ కళింగ కారవేలుడు మొదటి శాతకర్ణి కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి శాతకర్ణి కాలం నుంచి శాతవాహనులను ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులను ఓడించలేకపోయాడు. కానీ మొదటి శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి 4వ శాతవాహన రాజు అయినటువంటి పూర్ణోచ్చంగుడిని ఓడించాడు. ఎవరు అంటే కళింగ కారవేలుడు. పూర్ణోచ్చంగుడిని ఓడించి, మీకు ఉదయం నుంచే చెప్తున్నాను ఒకటి ఏంటి అంటే, హతిగుంఫా శాసనంలో శాతకర్ణి సైన్యాలు అంటే శాతకర్ణిని లెక్క చేయక నా రాజ్యం పశ్చిమానికి ప్రయాణించి కన్నబెన్నా నదిని దాటి మూషిక నగరాన్ని హడలెత్తించి పితుండ నగరాన్ని ధ్వంసం చేశాడు. మరి ఎవరి కాలంలో అది? ఈయన కాలంలో కాదు, ఈయన తర్వాత వచ్చినటువంటి పూర్ణోచ్చంగుడి కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. మళ్ళీ ఈ మొదటి శాతకర్ణి చనిపోయిన తర్వాత ఇతని యొక్క కొడుకులు ఇద్దరు వేదశ్రీ శతశ్రీ మైనర్లు అవ్వడంతో కొంతకాలం పరిపాలనలో కీ రోల్ ప్లే చేసింది. కొంతకాలం అడ్మినిస్ట్రేషన్లో కీ రోల్ ప్లే చేసినటువంటి ఉమెన్ ఎవరు అంటే దేవీ నాగానిక. ఆవిడ కొంతకాలం అడ్మినిస్ట్రేషన్లో మెయిన్ రోల్ కూడా ప్లే చేసింది, పరిపాలనలో భాగస్వామ్యం కూడా తీసుకుంది. ఎవరు అంటే దేవీ నాగానిక. ఇది మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మొదటి శాతకర్ణి తర్వాత పూర్ణోచ్చంగుడు, 4వ రాజు పూర్ణోచ్చంగుడు. వేదశ్రీ శతశ్రీ ఏమైపోయారో తెలియదు. వేదశ్రీ శతశ్రీల గురించి ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్గా 4వ రాజు అని పురాణాలు ఎవరి గురించి చెప్తున్నాయి? పూర్ణోచ్చంగుడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, పూర్ణోచ్చంగుడు. ఓకేనా? సరే, రిమైనింగ్ రేపటి క్లాస్లో చెప్తా.